హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీరు చూస్తున్న పర్సన్ మామూలు వ్యక్తి కాదు. ఇతను తన దగ్గరున్న కొకేన్ అమ్మి కొన్ని కోట్ల రూపాయలు అనేది సంపాదించాడు. అంతేకాకుండా ప్రపంచ ధనవంతుల లిస్టులో 7th ప్లేస్ అనేది ఇతనికి వచ్చింది. అయితే ఈ వీడియోలో ఈ పర్సన్ గురించి మీకు చెప్తాను. ఫ్రెండ్స్, మీరు గనక ఈ వ్యక్తి గురించి ఎక్కువ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకుంటే నేను ఆల్రెడీ వీడియో చేశాను, మీకు డిస్క్రిప్షన్లో ఉంటుంది. అంతేకాకుండా మీ సపోర్టుగా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అయితే ఈ వ్యక్తి గురించి చెప్పాలంటే ఇతని పేరు వచ్చేసి పాబ్లో ఎస్కోబార్. డ్రగ్స్ నుంచి స్టార్ట్ అయిన ఇతని కెరియర్, ఇతను కొలంబియాలో డ్రగ్స్ అనేది తయారు చేసేవాడు. తయారు చేసిన డ్రగ్స్ అనేది ప్రపంచం మొత్తం మీద అమ్మేవాడు. అయితే ప్రపంచంలో 80% డ్రగ్స్ అనేవి ఎక్కువగా ఇతనే అమ్మేవాడు. అంతేకాకుండా ఇతను ఎక్కువగా అమెరికాకి డ్రగ్స్ అనేది 90% ఇతనే సప్లై చేసేవాడు. ఇలాగా తను డ్రగ్స్ బిజినెస్ అనేది స్టార్ట్ చేశాడు. అయితే తన దగ్గర ఉన్న డ్రగ్స్ అనేది ఎక్కడ కావాలంటే అక్కడ ట్రాన్స్పోర్ట్ చేయడానికి కొన్ని విమానాలనే ఇతను కొన్నాడు. అంతేకాకుండా ఈ విమానాల టైర్లలోనే ఎక్కువగా కొకేన్ అనేది నింపి సప్లై చేసేవాడు. అయితే ఈ ఫ్లైట్స్కి ఎప్పటికప్పుడు రీఫిలింగ్ చేసుకోవడానికి అవసరమైన ఫ్యూయల్ కూడా ఎమ్మటనే తను రెడీ చేసేవాడు. డ్రగ్స్ వల్ల కొన్ని కోట్ల రూపాయలు సంపాదించే ఎస్కోబార్ ప్రతి సంవత్సరం తన దగ్గర ఉన్న నోట్లకి రబ్బర్ బ్యాండ్ వేయటానికి దాదాపు $170,000 ఖర్చు పెట్టేవాడు ఉత్తి రబ్బర్ బ్యాండ్స్ కోసం. ఎస్కోబార్ ప్రతిరోజు $60 మిలియన్ సంపాదించేవాడు. అయితే మన ఇండియన్ కరెన్సీలో 300 కోట్ల కంటే ఎక్కువే సంపాదించేవాడు. అయితే ఎస్కోబార్ దగ్గర ఉన్న డబ్బు వాడి తను ఒక ఇంటిని అనేది కన్స్ట్రక్ట్ చేశాడు. అయితే ఆ ఇల్లు ఏంటంటే 20 కిలోమీటర్ల వెడల్పు, 20 కిలోమీటర్ల లెంత్ అనేది ఎక్కువగా ఉంటుంది. అయితే దీని లోపల చాలా రకమైన జంతువులు కూడా ఉండేవి. ఎక్కడెక్కడ నుంచో కొనుక్కొచ్చిన 1000కి పైన జంతువులు అనేవి ఇందుట్లో ఉండే. అంతేకాకుండా ఇది ఇంట్లో ఎంటర్టైన్మెంట్కి కావాల్సిన అన్ని ఫెసిలిటీస్ అనేవి ఉండేది. అయితే ఎస్కోబార్ ఎప్పుడు ఒక రూల్ అనేది ఫాలో అయ్యేవాడు. ఆ రూల్ ఏంటంటే, ఒకటి ప్రైడ్ లేదా బుల్లెట్, అంటే తను ఇచ్చిన లంచం తీసుకోవాలి, లేకపోతే ఆ వ్యక్తిని అనే అతన్ని చంపేసేవాడు. ఇలా తన మాట ఎవరైతే కాదన్నాడో వాళ్ళందరినీ తను చంపేశాడు. అయితే 200కు పైగా జడ్జిల్ని, 1000 మందికి పైన పోలీసుల్ని, 500 మంది కంటే ఎక్కువ మంది మిలిటరీ వాళ్ళని, ఇలా ఎవరెవరైతే తనకి వ్యతిరేకంగా ఉన్నారో వాళ్ళందరినీ తను చంపేసేవాడు. తన మీద ఎవరైతే ఆర్టికల్స్ రాసిన జర్నలిస్ట్ అనేవాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ ఇతను చంపించాడు. దాదాపు 100 మంది కంటే ఎక్కువ మందిని ఇతను చంపించాడు. ఇతను ఎక్కువగా డ్రగ్స్ అమ్మి సంపాదించిన డబ్బు వల్ల ఈ డబ్బు అనేది ఎక్కువగా చాలా ఇళ్లలో దాచేవాళ్ళు. అంతేకాకుండా సంవత్సరానికి 15 కోట్ల రూపాయలు అనేది ఎలుకలు అనేవి తిని పాడు చేసేవి. అయితే పాబ్లో ఎస్కోబార్ ఈ డబ్బు గురించి పెద్దగా పట్టించుకునేవాడు కాదు, ఎందుకంటే తనకి వేల కోట్లలో డబ్బులు అనేవి వస్తుంటాయి కాబట్టి. అయితే ఒకరోజు ఎస్కోబార్ ఏం చేశాడంటే, తను తప్పించుకొని తిరిగే టైంలో తన కూతురికి బాగా చలి పుట్టడంతో తన దగ్గర ఏ దారి లేక తన దగ్గర ఉన్న వేల కోట్ల రూపాయలు అనేది బయటికి తీసి తను నిప్పు వెలిగించి ఆ చలి అనేది తను పోగొట్టాడు. దాదాపు $2 lakh అనేవి తను తీసి నిప్పెట్టాడు. అవి దాదాపు 200 కోట్ల కంటే ఎక్కువే ఉంటుంది మన ఇండియన్ కరెన్సీలో. అయితే ఎస్కోబార్ తన ఫ్యామిలీకి చాలా వాల్యూ ఇచ్చేవాడు. తన జోలికి వచ్చినా ఊరుకుంటాడేమో కానీ తన ఫ్యామిలీ జోలికి వస్తే మటుకు అసలు ఊరుకునేవాడు కాదు. అయితే ఎస్కోబార్ ఎప్పుడైతే చాలామంది పోలీసులను చంపటం, అంతేకాకుండా బాంబులు పెట్టడం, దీనివల్ల ఎంతోమంది అమాయక ప్రజలు అనేవాళ్ళు చనిపోయారు. అయితే తను చేసిన నేరాలన్నీ తప్పించుకోవడానికి కొలంబియా దేశానికి ఉన్న అప్పు మొత్తం తను తీరుస్తా అన్నాడు. దాదాపు $10 బిలియన్ అనేది తను అప్పుగా తీరుస్తా అన్నాడు. అయితే ఈ ఆఫర్ని కొలంబియా దేశ గవర్నమెంట్ రిజెక్ట్ చేసింది. అయితే 1993లో పాబ్లో ఎస్కోబార్ ఎక్కడున్నాడో కనిపెట్టి కొలంబియా దేశ గవర్నమెంట్, అంతేకాకుండా అమెరికన్ ఏజెన్సీ వీళ్ళందరూ కలిసి పాబ్లో ఎస్కోబార్ని చంపేశారు. అయితే ఎప్పుడైతే ఇతను చనిపోయాడో ఇతని అంత్యక్రియలో దాదాపు 25,000 మంది పైగా పేదవాళ్ళు పాల్గొన్నారు. ఎందుకంటే ఇతను చాలా మందికి సహాయం చేశాడు. ఇల్లు లేని చాలా పేదవాళ్ళకి ఉండటానికి ఇల్లు, వాళ్ళకి కావాల్సిన హాస్పిటల్, అంతేకాకుండా ఎడ్యుకేషన్, వాళ్ళకి ఏమేమి అవసరం ఉన్నాయో అవన్నీ తీర్చాడు. దీనివల్ల పాబ్లో ఎస్కోబార్కి చాలా ఫేమ్ అనేది వచ్చింది. అయితే ఎప్పుడైతే పాబ్లో ఎస్కోబార్ తను చనిపోయాడో, అయితే కొలంబియా దేశ గవర్నమెంట్ పాబ్లో ఎస్కోబార్కి సంబంధించిన 140 షిప్పులు, 200 హెలికాప్టర్లు, అంతేకాకుండా 23 యాచ్లు, 141 ఆఫీసులు,
అనేది సీజ్ చేసింది కొలంబియన్ గవర్నమెంట్. ఎస్కోబార్ ప్రతిరోజు 15 టన్నుల కొకైన్ అనేది ఒక్క అమెరికాకు మాత్రమే సప్లై చేసేవాడు. ఇది దాదాపు 2 బాగా బరువున్న ఏనుగులంత సైజులో ఉండేవి. అయితే ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారో పాబ్లో ఎస్కోబార్ గురించి కింద కామెంట్ సెక్షన్లో మాకు చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.